గౌతమ్, ఇక్కడ కార్ ఆపావేంటి? టైర్డ్గా ఉందా? నేను డ్రైవ్ చేయనా? అక్కర్లేదు, చీకటి పడింది కదా. ఇంకో 1 or 2 kilometers ఫారెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మో, రాత్రిపూట అడవిలో ప్రయాణం ప్రమాదం సార్. క్రూర మృగాలు అవి తిరుగుతూ ఉంటాయి. అంత భయం ఉన్నదానివి మాతో ఎందుకు వచ్చావు? హలో, మాతో వచ్చింది నువ్వు. అడవిలో ప్రయాణం ప్రమాదం అని నేను కూడా కార్ ఆపాను. అంటే తెల్లారే వరకు కారులోనే ఉండాలా? అక్కర్లేదు, అక్కడేదో ఇల్లు కనిపిస్తుంది. ఈ నైట్కి మనకు అక్కడ షెల్టర్ ఇస్తారేమో, అడిగొస్తాను. ఆ ఇంట్లోనా? ఏదైనా హోటల్ దొరుకుతుందేమో చూద్దాం గౌతమ్. ఏ హోటల్ కావాలి? 3 star కావాలా, 5 star కావాలా? అసలు ఇలాంటి చోట ఇల్లు ఉండడమే కష్టం. మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అడిగొస్తాను. అరే గౌతమ్, శ్రీరామ్, అరే నువ్వు? ఏంట్రా సడన్ సర్ప్రైజ్? ఎన్నాళ్ళకి కలిసావురా? అవునరా, అనుకోకుండా కలిసాం. ఎలా ఉన్నారా? ఆ మాట నేను అడగాలరా. చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకున్నావు. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? నీ పెళ్లి ఫోటోలు స్టేటస్ లో చూశాను. సిస్టర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాకు బాబు కూడా పుట్టాడు. ఫాదర్ అయ్యావు అనమాట. కంగ్రాట్స్ రా. ఏంటి పెద్ద యువరాన్లో కూర్చున్నావు? గౌతమ్ షెల్టర్ అడగడానికి వెళ్ళాడు కదా, నువ్వు కూడా వెళ్ళి బెగ్గింగ్ చెయ్యి. వెళ్ళు. అవునరా, నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? మా చెల్లిని తీసుకురాలేదా? అది అది ఓ సూపర్ రా, ఫ్యామిలీతో వచ్చావన్నమాట. అక్కడే ఆగిపోయారేంటి సిస్టర్? రండి. సారీ చెల్లెమ్మా, నేను మీ పెళ్లికి రాలేకపోయాను. ఎందుకంటే ఈ దుర్మార్గుడు నన్ను పిలవలేదు. రే నిన్నే కాదురా, నేను ఎవరిని పిలవలేదు. ఈ షెల్టర్ దొరుకుతుందో లేదో నేనైనా వెళ్ళి కన్విన్స్ చేస్తాను. అనుకోకుండా పెళ్లి చేసుకున్నారు, అనుకోకుండా మా ఇంటికి వచ్చారు. ఇప్పుడైనా ఇల్లు వెతుక్కుంటూ వచ్చినందుకు థ్యాంక్స్ రా. తను నా ఫ్రెండ్ మీరా గారు, శ్రీరామ్. నా పెళ్లి ఫోటోల్లో అహల్యం చూశాడు. మీరు అహల్యలా ఉండడం వల్ల మీరే అహల్య అనుకుంటున్నాడు. కాసేపు మీరు కూడా అలాగే అనుకోండి. షెల్టర్ దొరికిందా గౌతమ్? తనేవర్రా? షెల్టర్ ఏంటి? అది తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ రా. అవునంటీ, ఈ రాత్రికి ఉండి రేపు వెళ్తాం. అదేంటి బాబు, వారం రోజులు ఉండండి, మాకే ఇబ్బంది లేదు. లేదాంటీ, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. రేపు పొద్దునే బయలుదేరాలి. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. సరే బాబు, ముందైతే స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. అలాగే. రే, వాళ్ళకి రూమ్స్ చూపించు. అలాగే అమ్మా. జానకి, నువ్వు భోజనం ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. చూసారా, మీ ఫ్రెండ్కి తన భార్య అంటే ఎంత ప్రేమో, ఎంత బాగా చెప్తున్నారో. మీరు ఉన్నారు, ఎప్పుడైనా నా గురించి అలా పొగిడారా? అబ్బా, రేపు పొగుడుతాలేవే. ఇప్పుడు అదా ముఖ్యం. ముందు అతిథులకి మర్యాద చేయాలి.
ముందు వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయి. వంట అదిరిపోవాలి. వెళ్ళు, త్వరగా వంట చేయి. హ్మ్, సరే. రే, మీ భార్యాభర్తలిద్దరూ అదిగో ఆ రూమ్లో ఉండండి. మీ పేరేంటండి? అదితి. మీరు ఆ రూమ్లో ఉండండి. త్వరగా ఫ్రెష్ అయ్యారండి, భోజనం చేద్దాం. అలాగేరా. పద. ఏ హలో హలో అదితి. హలో, చెప్పు. సార్, మీరు అతిథి మేడం గారి ఫోను ట్రేస్ చేయమని చెప్పారు కదా, నేను కంటిన్యూగా ట్రేస్ చేస్తూనే ఉన్నాను సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అవును సార్, ఎక్కడున్నారు వాళ్ళు? మీరు వెళ్తున్న రూట్లోనే సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఆగారు సార్. అతిథి గారి సిగ్నల్స్ బట్టి నాకు తెలుస్తుంది సార్. 20 కిలోమీటర్ల ముందే ఆగారా? అవును సార్. అక్కడ ఏమైనా రిసార్ట్ లాంటిది ఉందా? తెలీదు సార్, కానీ వాళ్ళైతే అక్కడే ఆగినట్టు మొబైల్ సిగ్నల్స్ మాత్రం చూపిస్తున్నాయి సార్. నువ్వు అలాగే ఫోన్ని ట్రాక్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఓకే సార్. త్వరగా వెళ్ళాలి. ఎలాగైనా కార్ కిందున్న బాంబ్ తీసేసి అదితిని కాపాడుకోవాలి.